ఈరోజు సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా మరి మన సార్ గారు ఉన్నారు. ఆయన ఏం చేసిండు, మరి ఎట్లా ఉంది, ఎక్కడ మొదలైంది, ఎన్ని రోజులు పరిపాలించింది, దాని గురించి కొద్దిగా వివరిస్తారు. ఈరోజు ఆగస్టు 18 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి. మరి బహుజనులు ఏకమై పోరాటం చేస్తే రాజాధికారం సాధించవచ్చని నిరూపించిన గొప్ప పోరాట యోధుడు మన పాపన్న గౌడ్. మరి ఈ పాపన్న గౌడ్ ప్రస్తుత జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కిల్లా షావూర్ అనే గ్రామంలో సర్వమ్మ ధర్మగౌడ్ అనే పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. ఈయన తండ్రి గొప్ప పోరాట యోధుడు. మరి సమాజంలో అనేక వివక్షలను చూసి సహించలేక పోరాటం చేసిన మహావీరుడు. అదే ఆయన ధర్మగౌడు గొప్ప పోరాట యోధుడు. మరి చుట్టూ ఉన్న అన్యాయాన్ని చూసి సహించలేక ఎదిరించాడు. ఆ అన్యాయాన్ని ఎదిరించేటప్పుడు కొందరి పన్నాంగం వల్ల అమరుని అయినాడు. మరి ఇతడు పాపన్న గౌడ్ కూడా తండ్రి యొక్క అడుగుజాడలు నడుస్తూ మరి పోరాటం చేస్తేనే రాజాధికారం సంపాదించవచ్చని కలగన్నాడు. కళను నెరవేర్చుకోవడానికి 12 మందితో గెరిల్లా సైన్యం తయారు చేసి మెఘాలు సైన్యంపై రాజ్యాలపైన దాడులు చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా దాడులు చేస్తూ దాదాపు 21 కోటలు ఆక్రమించాడు. చివరగా గోల్కొండ కోటను ఆక్రమించి 7 నెలల పాటు పరిపాలించి గొప్ప పోరాట యోధుడు, గొప్ప రాజుగా ప్రసిద్ధి పొందినటువంటి మా సామాజిక ఉద్యమకారుడు మన పాపన్న గౌడ్. మరి ఈయన ఏదైతే జయించిన 21 కోటలు కూడా ఇప్పుడు సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన యొక్క చరిత్రను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు కూడా ఒక పాఠ్యాంశంగా రూపొందించారంటే ఆయన యొక్క పోరాట పటిమ ఎంతటిదో మనం తెలుసుకోవచ్చు. మరి ఈ పాపన్న గౌడ్ యొక్క ఆశయ సాధనలో మనం పోరాడుతూ మన హక్కులు బాధ్యతల కోసం మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన హక్కులను కాపాడుకోవడంలో, బాధ్యతలు నెరవేర్చుకోవడంలో మనమందరం ఏకీకృతమై మరి రాజ్యాధికారం దిశగా సాగుదామని కోరుకుంటూ మరి అందరికీ కూడా పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు.